హలో అందరికీ. బెండకాయ టమాటో రెసిపీ చూద్దామండి. ముందుగా బెండకాయలు, టమాటోస్, ఉల్లిగడ్డలు, మిరపకాయలు అలా కోసేసి పెట్టేసుకుందాము. బెండకాయ అలా పెద్దగా కట్ చేసుకుంటే కొంచెం బెండకాయ అన్నట్టు మనకు కనబడుతుంది, మనం కలిపే కలుపుడికి, లేకపోతే స్మాష్ అయిపోతుంది. సో కడాయి పెట్టేసుకున్నాము, ఆయిల్ పోసుకున్నాము, ఉల్లిగడ్డలు, మిరపకాయలు వేయించుకుందాము. కొంచెం సాల్ట్ వేసాను. నెక్స్ట్ పసుపు, అల్లం అన్నీ ఫ్రై అయ్యాక బెండకాయ ముక్కలు వేసేసి ఉప్పు వేసేసి క్యాప్ పెట్టేసుకుందాం. మంచిగా అట్లనే ఆయిల్లో మగ్గించుకుందాం. జిగురు వస్తుంది, ఆ జిగురుతోనే మగ్గిపోతుంది అది. వాటర్ కంటెంట్ ప్రతి వెజ్లో ఉంటుంది కదండి. సో అలా క్యాప్ పెట్టేసుకొని అటు ఇటు తిరుగుతూ మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నెక్స్ట్ బెండకాయ సాఫ్ట్ అయిపోయాక టమాటోస్ వేద్దాము. టమాటో కూడా సాఫ్ట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. స్టీల్ కదా, కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో. సో బెండకాయ టమాటోస్ అన్నీ సాఫ్ట్ అయిపోయాయి. కారం వేసుకుందాము. కారం వేసేసి కలిపేసుకొని కారం ఫ్రై అయ్యేదాకా చూసి కొత్తిమీర ఆకు కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యేదాకా చూసేసి అలా అడుగు అంటుతున్నది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇష్టమా అది? సో అలా ఫ్రై అయినది బౌల్లో తీసేసుకుంటే బెండకాయ టమాటో రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.